ఇప్పుడు సహజంగా ఏమవుతుందంటే, మన ఇల్లు చిన్నగా ఉన్నదనుకో, ఒక పెద్ద ఇల్లు చూసామనుకో, ఈ మనసులో ఏం ఆలోచన కలుగుతుంది? నిజం చెప్పండి, నిజం అట్లాంటిది ఉండాలని అనిపిస్తుంది. అంటే ఉన్న దాంట్లో మనకి ఎప్పుడు ఒప్పేసుకుంటున్నారు మంచిగా మీరు అందరు, దేవుడు దీవించును కాక. రైట్, ఈ సమయంలో పొరుగువాడు అనండి. ఈ పొరుగువాడు కోసం మనం ఏం చేయాలో అనేది దేవుడు తన వాక్యం ద్వారా కొన్ని మాటలు మనకి తెలియపరుస్తున్నాడు. నేబర్, సహజంగా నేబర్స్ తోని మనం ఎక్కువగా మాట్లాడడం అనుకుంటాం కదండి. చెప్పండి, మన భారతదేశంలో ఒక గొప్ప అలవాటు ఏమిటంటే, నువ్వు ఇల్లు కట్టుకొని నీ పక్కింటి స్థలం ఖాళీగా ఉందంటే నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు చెప్పు? నీ ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకుపోయి ఏం చేస్తావు చెప్పండి? పడేస్తారా లేదా చెప్పండి? చాలా గొప్ప అలవాటు కదా అది. అది మన సొమ్ము కాదు కదా, పక్కవాడిని ఎట్లా పోతే మనకేంది? ఇదొక చాలా చెడు అలవాటు భారతదేశంలో ఉన్న ప్రజలకి. మనది కానిది ఏదైనా పాడు చేయడానికి మనం రెడీగా ఉంటాం, అవునా? చాలా మంది చూస్తూ ఉంటాం, కిడ్నీలు తింటారు, కైనీళ్ళు తింటారు, గుట్టకాయలు తింటారు, ఉమ్మేస్తూ ఉంటారు. నా మీద ఒకసారి పడ్డది, బస్సులోకి వెళ్ళి ఉమ్మిండు. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పొరుగువాడంటే ఎవ్వరికీ లెక్కలేదండి ఈరోజు. అంత స్వార్థపరముగా మనము బ్రతుకుతున్నాం ఈరోజు ఈ లోకంలో. స్వార్థముతో మన జీవితాలు నిండిపోయి ఉన్నాయండి. క్షేమం కోరుకునే వారు తక్కువ అయిపోయారు మన జీవితంలో, అవునా కాదా చెప్పండి? నీ మేలు కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీ జీవితంలో? బహుశా నీ తల్లి, నీ తండ్రి, నీ మంచి భార్య అయితే మేలే కోరుకుంటుంది, అవునా కదా చెప్పండి? రైట్, మరి ఈ సమయంలో పొరుగువాని గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. అది ధ్యానించుకునే మునుపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవ, కృప కలిగిన ప్రభువా, నాయన మరొక మారు నీ పాదము చేత చేరి ఉన్నాము తండ్రి. నాయన, ఈ దినము నీ వాక్యము చేత మాతో మాట్లాడండి ప్రభువా. నాయన, నీ వాక్యములో చాలా స్పష్టముగా నాయన ప్రభువా మాకు సెలవిచ్చి ఉన్నావు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. కానీ మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి నాయన నీ వాక్యము మా ముందు పెట్టి, నాయన నిజముగా మేము ప్రేమించగలుగుతున్నామో లేదో ఈరోజు మేము తెలుసుకోగలుగుతాం నీ వాక్యము ద్వారా ప్రభువా నాయన. కానీ మేము ఈరోజు కోరుకుంటుంది ఏంటంటే, నువ్వు ఏ విధంగా నాయన పొరుగు వాళ్ళైన మమ్మల్ని నీ సొంత బిడ్డలుగా చేర్చుకున్నావో, ప్రేమించావో, అదే ప్రేమని మేము అందరికీ కనపరచుటకు సహాయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. అందరినీ నీ ప్రేమతో మేము ప్రేమించులాగా సహాయాన్ని, కృపని మాకు దయచేయండి ప్రభు. ఏ భేదము లేకుండా ప్రభు, పేదవాడైనా గొప్పవాడైనా అందరినీ సమానంగా నాయన తండ్రి ప్రేమించే మనసుని, గుణాన్ని నాయన తండ్రి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము చేత మమ్మల్ని మాట్లాడండి, మాలో ఒక నూతన మార్పుని, మారు మనసుని మాలో కలుగ చేయండి నాయన తండ్రి. ఈ వాక్యం విన్న తర్వాత ఈ వాక్యానుసారంగా మేము జీవించులాగా సహాయాన్ని కూడా మాకు కలుగ చేయమని ఈ చిన్న ప్రార్థన విజ్ఞాపన నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము, ఇందులోని 2 భాగాలు ఉన్నాయి. ఒకటి వివాహము గురించి రాయబడ్డది, ఒకటి పొరుగు వాని గురించి రాయబడ్డది. రైట్, ఈ 2 విషయాలు ఈ రోజు మనం ధ్యానించుకుందాం. 22వ అధ్యాయం ప్రారంభం నుండి. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని వద్దకు మళ్లింపవలెను. ఇక్కడ ఒక చిన్న మాట అండి. ఇక్కడ ఏమి రాయింది? నీ సహోదరుడి ఎద్దు గాని గొర్రె గాని గాడిద గాని ఏదైనా తప్పిపోతే, అంటే నీకు పరిచయం ఉండాలని గ్యారంటీ ఏం లేదు. సహోదరుడు, ఇప్పుడు మనం అందరము క్రీస్తునందు సహోదరుల కారణం చెప్పండి, కుటుంబీకులే కదా, అవునా? అరే మాట్లాడలేదు, నాకు డౌట్ వచ్చింది.
సో దేవుడు ఏమంటున్నాడంటే, నీ సహోదరుడికి చెందినది ఏదైనా తప్పిపోతే నువ్వు ఏం చేయాలంట? అది నీకు కనిపిస్తే చెప్పాలి, సహోదరి యొద్దకు దానిని తిరిగి మళ్ళింపాలి. అంటే ఏమిటి? నీ సహోదరుడు ఏదైనా పోగొట్టుకుంటే అది నీకు తెలిస్తే నువ్వేం చేయాలి? కానీ మనం ఏం చేస్తాం? మంచిగా అయింది వీనికి, ఇట్లనే అవ్వాలి వీనికి. చూడండి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం. ఇంటిలోనే అన్న తమ్ముళ్ళ మధ్యలోని, అక్క చెల్లెళ్ళ మధ్యలోని, కుటుంబీకుల మధ్యలోని, బంధువుల మధ్యలోని ఒకడు నష్టపోతే ఇంకొకడు సంతోషిస్తున్నాడు. ఈరోజు ఈ కాలంలో వాస్తవంగా జరుగుతున్నాయండి, అబద్ధాలు కావు, వాస్తవంగా జరుగుతున్నాయి. ఒక కుటుంబం నష్టపోతే నేను నా సొంత కుటుంబం అనుభవించాను. ఒకడు పాడైపోతే ఒకడు సంతోషించాడు. కానీ ఇప్పుడు దేవుడు అలా లేకుండా మా కుటుంబాన్ని మార్చేసినందుకు దేవునికి స్తోత్రము. ఒకడు నష్టపోతూ ఉంటే, ఒకడు వస్తువు పోతే ఈరోజు మంచిగా ఏంది అనుకునే వారు ఎక్కువ శాతము ఉన్నారే. కానీ అయ్యో మనం పోగొట్టుకున్న దానికి ఏదైనా మనం సహకారం అందిద్దామనే మనసు ఆలోచన చాలా తక్కువ మందికి ఉన్నది. చదువుదామండి ఒకసారి. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను, నీవు అతన్ని ఎరగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పో. చూడండి, నువ్వు ఎరగకపోయినను అంటున్నాడు. ఎంత గొప్ప మాట! నీకు పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా వాడు దేవుణ్ణి అంగీకరించిన వాడైతే చెప్పాలి. ఈరోజు మనం పోగొట్టుకున్నది ఏమిటండి? మనం పోగొట్టుకున్నది ఏంటి? తనని పరలోకము వైపు, రక్షణ వైపు మళ్లించకుండా నువ్వేం చేస్తున్నావు? అలాగే వదిలేసి. నిన్న మోసెస్ బ్రదర్ ఒక మంచి సాక్ష్యం చెప్పారు. ఆఫీస్లో కూర్చుండగా చెప్పాడు, చాలాసార్లు అంబులెన్స్లు వెళ్తున్నాయి బ్రదర్, కానీ నా జీవితంలోని నా కుమార్తె ఒక రోజు అంబులెన్స్ లో నేను తీసుకొని మరణాపాయ స్థితిలో నేను తీసుకొని వెళ్లాల్సి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. నిజంగా ఆలోచన మనకి అయ్యే వరకు మనకి ఆలోచన కలగదు. ఈరోజు ఎవరో సహోదరుడు, ఎవరో సహోదరి, ఎవరో తండ్రి, ఎవరో తల్లి అంబులెన్స్ లో ఉండొచ్చు. ఎవరో సహోదరుడు, ఎవరో సహోదరి, ఎవరో తల్లి, ఎవరో తండ్రి, తాత, ఎవరో ఒకరు కుటుంబీకులు రోడ్డు మీద ప్రమాదానికి గురైతే ఏం చేస్తున్నాం చెప్పండి? మనం చేయవలసింది ఏమిటి? మనం చేస్తున్నది ఏమిటి? నిన్ను వల్లే నీ పొరుగువాడు, నిజంగా నీకే ఈ ప్రమాదము జరిగితే ఎవ్వడు నిన్ను పట్టించకపోతే నీకేమనిపిస్తుంది? నీ మనసులో ఒకసారి ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభువుకి ఇదే జరిగిందమ్మా. ఒక్కడు ఆయన పక్కన ఉంటే ఒట్టు, ఒంటరి వాడిగా చేసేశారు యేసుక్రీస్తు ప్రభువుని. ఎప్పుడైతే అప్పగింపబడ్డాడో ఎవరున్నారండి యేసుక్రీస్తు ప్రభు దగ్గర? ఎవరున్నారు చెప్పండి? ఎంతగానో ప్రేమించిన పేతురు, నువ్వు ఎవరో? నిన్ను వలే నీ పొరుగువాడిని. ఈరోజు మనం తేల్చుకుందామండి, మన పొరుగువాడిని ఎంతగా ప్రేమిస్తున్నాం. మీ ఎంతమందికి నేబర్స్ ఉన్నారండి? పక్కన మీ ఇంటి పక్కన ఎవరైనా నివసిస్తున్నారా? నివసిస్తున్నారా? వారి గురించి ఎన్ని మార్లు మీరు ఆలోచించి ప్రార్థనలు చేశారు? మిగతా వాళ్ళకి నేబర్స్ లేరనమాట. ఇంటి పక్కన దెయ్యాలు ఉంటున్నాయి, మనుషులు కాదు. ఎవరుంటున్నారు? మనుషులైనా ఉంటున్నారు మీ ఇంటి పక్కన. అరే చెప్పరేంటబ్బా, ఉంటున్నారా లేరా? ఉంటున్నారు అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. ఇంతమంది ఉన్నారు సంఘం. అమ్మ ప్రైజ్ ది లార్డ్. ఎన్ని మార్లు వారు రక్షణ నిమిత్తమై, సువార్త విషయమై మనం ఎన్ని మార్లు వారి గురించి మనం ప్రార్థనలు చేశాం? ఎందుకు చేయలేదు? చేయకపోవటానికి కారణం ఏమిటి? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నీ ఇంటి పక్కన ఉన్న వాడికి నువ్వు ప్రార్థన సహాయం చేయకపోతే నన్ను పోలి ఏ విధంగా నువ్వు నడుచుకుంటున్నావని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. వాడు విశ్వాసి కావచ్చు,
దేవుణ్ణి ఎరిగిన వాడు కావచ్చు, ఎరగకపోయిన వాడిని కావచ్చు, నీ పొరుగు వాడిని గురించి నువ్వు ఏ విధమైన ఆలోచనలు కలిగి నువ్వు ఉన్నావని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎద్దు గాని, గొర్రె గాని, గాడిద గాని ఏదైనా తప్పిపోయినా, ఇక్కడ పశువుల గురించి రాయబడుతుంది కానీ నేను మనుషుల గురించి చెప్తున్నాను ఈరోజు. మనుషులు ఎక్కువ, పశువులు ఎక్కువ అండి? అబ్బాయి నిజం చెప్పండి. నాకు డౌట్ ఏంటండి, కొంతమంది కుక్కల్ని మనుషులు కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ఉన్నారు మన మధ్యలో చాలా మంది అలాంటారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అమ్మా, మన ఆలోచన తీరు మనం మార్చాలి. అందరినీ ప్రేమించగలిగిన మనసు మనం పొందుకోవాలి. దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ పరిస్థితుల్లో ఎలాంటి పాపము చేసినప్పుడు, పొరుగువారై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? చెప్పాలి మీరే. చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడే కాబట్టి మనం రక్షణ పొందుకున్నాం కదండి. ఈరోజు ఏర్పాటు విషయంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, కానీ మనము ఎవరండి? ఏర్పాటు విషయంలో కూడా మనం లేని వారం, అన్యులుగా మనం బ్రతుకుతున్నాం. అయినను యేసుక్రీస్తు ప్రభు పొరుగు వారైన మనల్ని తన సొంత వారుగా చేర్చుకున్నాడు. దేవుని సన్నిధికి, దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ అండి! అందుకని అంటండి, దేవుడు పక్షపాతం చూపించాడు. మీరు కూడా దయచేసి మీ పొరుగు వాడి దగ్గర డబ్బు ఉంటే చెప్పండి, మీ ప్రవర్తన ఎలా ఉంటుంది వాడితో? మీరే చెప్పాలి. ఎలా ఉంటుంది మీ ప్రవర్తన? అరే మాట్లాడరేంటబ్బా? సార్ చెప్పండి సార్. వాడి దగ్గర డబ్బు లేదనుకో, ఏంట్రా అంటే డబ్బేనా? ఏమిటండి ఇది? ఏమి ప్రేమ కనపరుస్తున్నాం మనము? డబ్బు ఉంటేనే మన దృష్టికి వాడు మంచివాడు, గొప్పవాడు. డబ్బు లేకపోతే నీ పొరుగు వాడిని కనీసం ఎందుకు వచ్చింది గొడవ, వీడితో మనం మాట్లాడుకుంటే రేపు ఏ సహాయం వచ్చి అడుగుతాడో. ఇదే ఆలోచన. ప్రతి మనిషిలో ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. ఎందుకురా బాబు వాళ్ళతో నేను పెట్టుకుంటావు, రేపు అనవసరంగా వాళ్ళ భారం నీ నెత్తి మీద. దేవునికి స్తోత్రము. ప్రతి ఒక్కరు భారము మొయ్యగలుగుతున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను అని చెప్పుకునే సాక్ష్యం దేవుడు మనందరికీ ఇవ్వాలి. ఆ ఘనత దేవుడు మనకి ఇవ్వాలి. అడుగు వారికి ప్రతి ఒక్కరికి నేను అప్పు ఇచ్చువానుగా నేను ఉండాలి. ప్రభువా, ఎంతమంది వచ్చినా, ఎంతమంది పొరుగు వారు నా దగ్గరికి వచ్చినా సహాయం చేయకుండా, పంపించకుండా ఉండకుండా నన్ను దీవించండి ప్రభువా. అలాంటి మనసు, అలాంటి ఆధిక్యత, అలాంటి ఆశీర్వాదాలు కావాలని ప్రభువా, నా స్వార్థము కోసము కాదు ప్రభువా, అవసరం ఉన్న వారికి ప్రతి ఒక్కరికి నీ ప్రేమను కనపరచుటకు మాత్రమే నన్ను దీవించమని నేను అడుగుచున్నాను ప్రభు. ఎందుకు ఆశీర్వదించాడంటే దేవుడు మిమ్మల్ని ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే, ఇలాంటి మనసు మనం నిజంగా కలిగి ఉంటే దేవుడు ఎందుకు మనల్ని దీవించాడు చెప్పండి. అరే నీ ఇంటి పక్కనే వారి ముఖం కూడా నువ్వు చూడవు. 20, 30, 40 సంవత్సరాలు పక్కన బ్రతికినా కూడా వారి ఇంట్లో ఎవరి పేర్లు కూడా మనకు తెలవు. ఏ ప్రేమ అండి ఇది? ఇదే నా ప్రేమ. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీ పొరుగు అనేది గాడిద తప్పిపోతే వాడి వైపు మళ్ళించు. కానీ ఈరోజు గాడిదలు కాదండి, మనుషులే తప్పిపోతున్నారు కుటుంబాల్లో. కనీసం పండుగ దినమైన గుడ్ ఫ్రైడే నాడు కానీ, ఈస్టర్ సండే కానీ, క్రిస్మస్ నాడు కానీ ఏదో ఒక వంక పెట్టుకొని వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి. మనకు ఉన్నాయే 3 పండుగలు. కనీసం ఆ పండుగ దినమైనా మన ముఖం కూడా పండుగ దినం చూడం. మనం వెళ్ళండి, ఇంటిలో ఏదో ఒక అవకాశం తీసుకొని పొండమ్మా. నేడు నీ ఇంటికి రక్షణ, దేవునికి స్తోత్రము. చెట్టు మీద ఎవరు కూర్చున్నారంట? జక్కాయ కూర్చున్నాడు. కిందకి రా అన్నాడు, నేను నీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. రక్షణ వచ్చింది వాని ఇంటికి, దేవునికి స్తోత్రము. అంతమందిలో దేవుడు ఒక పొరుగువాడిని జ్ఞాపకం చేసుకున్నాడు. వెళ్ళాడు. దేవుడే స్వయంగా మన గృహాలకు వెళుతున్నాడమ్మా. మనుషులైన మనము పక్కా ఇంటి వారి గృహాలకు వెళ్ళటానికి మనం ఆలోచిస్తున్నాం. ఆ దేవుడే మన ఇంటికి వస్తున్నాడంట. హీఈస్ విజిటింగ్ us డే ఇన్ అండ్ డే అవుట్. దేవా, నువ్వు మా ఇంట్లో ఉంటే చాలు, పక్కన ఇంట్లో వద్దు దేవా.
నిన్ను వలే తెలుసు మీకు. ప్రైజ్ ది లార్డ్. చదువుకుందాం. నీ సహోదరుడు దాని వెనుక వచ్చే వరకు అది నీ వద్ద ఉండవలెను. అప్పుడు అతనికి దానిని మరలా అప్పగించవలెను. అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నీవు అలాగనే చేయవలెను. నీ సహోదరుడు, చూడండి, ఏదైనా వస్త్రం గురించైనా గాడిద గురించినా ఏదైనా నీ పొరుగు వాడిని తప్పిపోతే, అది నీకు దొరికితే నువ్వేం చేయాలంట? తండ్రి, ఈరోజు ఈ ఆత్మ నాకు దొరికింది ప్రభువా, నా పక్కింటి పేరు తెలుసుకున్నాను ప్రభువా, నా పక్కింటి అమ్మాయి పేరు నేను తెలుసుకున్నాను ప్రభువా, పక్కింటి అబ్బాయి పేరు తెలుసుకున్నాను ప్రభువా, ఈరోజు ఆ ఆత్మ నేను దక్కించుకునే వరకు ప్రభువా ఏం చేస్తాను? అమ్మా, స్త్రీలు చెప్పినారు, పురుషులు ఎవరు చెప్పడం లేదు. ఏం చేయాలి మనం చెప్పండి? చెయ్యాలా వద్దా చెప్పండి? నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చెయ్యాలా చేయకూడదా? మరి ఎందుకు చేయటం లేదు అంటే మనం పొరుగు వాడిని ప్రేమించడం లేదు, మనల్ని మనమే ప్రేమించుకుంటున్నాం కాబట్టి. ఇందులో ఏ సందేహము లేదు. నీవు నిన్ను అత్యధికముగా ప్రేమించి నీ పొరుగు వాడిని నువ్వు తక్కువగా చేస్తున్నావు కాబట్టి నిజాయితీ కలిగిన ప్రేమ నీలో ఏమాత్రమో లేదు. ఈరోజు ఇది వాస్తవం. నిజంగా ఎంతమంది అండి అంబులెన్స్లు మీ ముందు వెళ్ళినప్పుడు ఎంతమంది ప్రార్థనలు చేసినారు? చేతులు ఎత్తండి. నేనైతే ప్రతి అంబులెన్స్ కోసం చేస్తాను. ప్రతిసారి నా ముందు ఏ అంబులెన్స్ వెళ్ళినా కూడా, తండ్రి ఒకవేళ రక్షణ లేకపోతే ప్రభు వారు చనిపోక మునుపు తండ్రి నువ్వు వారిని దర్శించి రక్షణ కలుగు చేయి ప్రభు, వారి ఆత్మ నీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకో, వారిని స్వస్థపరిచి అద్భుతమైన కార్యము చేసి సాక్ష్యం ఇచ్చే కృపని వారికి కలుగ చేయాలి. ప్రతి అంబులెన్స్ వెళుతున్న దానికి నేను నా ముందు సడన్ గా ఎవరైనా కుర్రాళ్ళు స్పీడ్ గా బైక్ మీద వెళ్ళిపోతే, ప్రభువా తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు బిడ్డల మీద ప్రభువా, ఏ అపాయం దుష్టుడు వారికి కలగ చేయకుండా ప్రభువా, యాక్సిడెంట్ జరగకుండా వారిని నాయన ప్రభువా కాచి కాపాడి వారికి తెలివి జ్ఞానమును దయచేయి ప్రభువా. అంతేగాని వారిని తిట్టను నేను. ఎందుకంటే వారు ఎవరు ప్రమేయంతో ఎవరు ప్రభావంతో అలా ప్రవర్తిస్తున్నారు? సాతానుడు. వారికి తెలియదు. అందుకని మన బాధ్యత ఏమిటి? ఎవడైనా విచ్చలవిడిగా స్పీడ్గా బైకుల మీద వెళ్ళిపోతే వారిని తిట్టకండి, ప్రార్థన చేయండి. నా బండిలో ఐ థింక్ 4-5 years బ్యాక్ మన ఆలివ్ హాస్పిటల్, మా ఏం రోడ్ అది, మెహదీపట్నం నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళే పివి నరసింహారావు ఫ్లైఓవర్ రోడ్, రాత్రి మా సహోదరుడు పుట్టినరోజు మేము జరుపుకొని 12 గంటలు కేక్ కట్ చేసుకొని ఇంటికి రిటర్న్ అవుతున్నాం ప్రేయర్ చేసుకున్నప్పుడు. రోడ్డు మీద ఎవడో పడిపోయి ఉన్నాడు, రక్తంతో కొట్టు, అంటే హీస్ ఫైటింగ్ ఇన్ హిస్ బ్లడ్. అందరూ గుంపుగా చేరారు. చూసి భయపడిపోయి వెంటనే నా బండిలో నేను, ఇంకొక అబ్బాయి విశ్వ, మధు తెలుసుగా మన సంఘానికి వస్తాడు, ఉన్నాడా లేదా ఇక్కడ? ఉన్నాడు. అందువరకు ముగ్గురము బండిలో ఎక్కించి హాస్పిటల్కి తరలించాం. హాస్పిటల్లోని మేము అందరము మోకరించాం. ముస్లిం సహోదరుడు అబ్బాయి. వెంటనే మేము పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి పేరెంట్స్ వచ్చారు, అక్కడికి డీటెయిల్స్ తెలుసుకున్నారు, వాళ్ళ పేరెంట్స్కి తెలియపరిచారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. 20 నిమిషాల్లోనే తిరిగి వస్తానన్నాడు నా కొడుకు, ఇంకా తిరిగి రాడు అని ఆ తల్లి ఏడుస్తూ ఉంటే ఎంత బాధ కలిగిందో. చాలా దాదాపు 2 o'clock 3 o'clock మార్నింగ్ వరకు మేము అక్కడే ఉన్నాం హాస్పిటల్లోని, మోకరిస్తూ ప్రార్థిస్తున్నాం. తండ్రి కాచి కాపాడు ప్రభువా. నాయన 19 years అంట అబ్బాయికి వయసు, 19 సంవత్సరాలు. ఏమి ప్రపంచం కూడా చూడలేదు, ఏమి అనుభవించలేదు ప్రభువా, రక్షణ కూడా లేదు తండ్రి అని ఎంతో ప్రాధాన్యపడ్డా. ఉదయం 6 గంటలకు ఫోన్ వచ్చింది, తను చనిపోయాడని. అయ్యో ప్రభువా, ముందుగానే ప్రార్థించవలసిన అవసరం ఉంది ప్రభువా. ఎంత మంది జీవితాల కోసం మేము ప్రార్థన చేయకుండా బ్రతుకుతున్నాం ప్రభు, ప్రేమిస్తున్నాం అంటున్నాం ప్రభువా, ప్రార్థన కూడా లేని జీవితం మాది ప్రభు. ఎంతమంది రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఎంతమంది సూసైడ్స్, ఎంతమంది చనిపోతున్నారు ప్రభు. పరీక్షల్లోని ఫెయిల్ అయిపోయారని దిగులుతో నాయన సూసైడ్లు చేసుకుంటున్నారు ప్రభు. ఎక్కడ ఉంది మన ప్రేమ? ఎక్కడ కనపరుస్తున్నాం మన ప్రేమ? తెలియపరుద్దామమ్మా, నిజంగా ప్రేమిస్తున్నామని తెలియపరచడానికి ఏంటి ప్రాబ్లం? ప్రార్థిద్దాము. ఎడతెగక
ప్రార్థించాలని దేవుని వాక్యము సెలవు. యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకములో ఉన్నప్పుడు ఎడతెగక ప్రార్థించేవాడు. ఎన్ని సందర్భాల్లో మనం చూస్తాము, దేవుడు ఒలీవ కొండల మీదకి వెళ్ళి కన్నీళ్లు కార్చాడంట ప్రజల కోసం. ఇది నిజమైన ప్రేమ. ఒకరోజు ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు ప్రభువా అని తెలుసు కూడా దేవుడు వారి గురించి ప్రార్థన చేయడానికి ఒంటరిగా వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. నన్ను ద్వేషిస్తారు, నన్ను అసహిస్తారు, నన్ను సిలువ వేస్తారని తెలిసిన వారి గురించి ఎవడైనా ప్రార్థన చేస్తాడంటే? మీరే చెప్పాలి. అంతగా ప్రార్థించాడు. కీడు చేసేవానికి ప్రతిఫలముగా దేవుడు ప్రార్థన చేశాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇదే అంటున్నాడమ్మా, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఒకవేళ నీకు ఆ కుమారుడు తెలియకపోయినా, ఆ కుమార్తె నీకు పరిచయం లేకపోయినా, ఒకవేళ నీ మనసులో ఏదైనా కలిగితే వారి గురించి ప్రార్థన చేయి. నీకు సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా నీ పొరుగు వాని గురించి నువ్వు ఎడతెగక ప్రార్థన చేయి. నీ ప్రార్థన వల్ల ఒక ఆత్మ రక్షింపబడుతుందమ్మా. దేవునికి స్తోత్రం. ఎంతమంది నేను పనిచేసిన గత ఆ యొక్క పరిశ్రమలోని గురించి ప్రార్థన చేస్తే ప్రతిఫలముగా నాకు రక్షణ కలిగింది. ఎంతమంది ప్రార్థనలు ఉంటాయండి. ఈ రోజు నేను ఇలా సువార్త ప్రకటించగలుగుతున్నాను చెప్పండి. అవునా కాదా? మీరే చెప్పండి. నాకు సంబంధం లేని వారు, ముక్కు ముఖం తెలియని వారు, ఎంతో మంది తల్లులు, తండ్రులు, సహోదరులు ఎంతో ప్రార్థనలు చేయటం వలన ఈ రోజు దేవుడు వారి ప్రార్థనకి జవాబుగా నన్ను నిలబెట్టాడు. దేవుడు, అమ్మ మీ ప్రార్థన వ్యర్థముగా పోదు. మనం పోయినసారి అనుకున్నాం కదా, మీకా 7:7లో ఏమున్నది ఒకసారి చదవండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించారంట. దేవునికి స్తోత్రము. నీ ప్రార్థన ఏదైనా కూడా అంట, ఎవరి గురించి అయినా కూడా దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రార్థన దేవుడు. అమ్మ ప్రార్థిద్దామమ్మ. మన ఇంటి వారి గురించి, మన పొరుగు వారి గురించి, నశించిపోతున్న పొరుగు వారి గురించి మనం ప్రార్థనలు చేద్దాం. ఎడతెగక ప్రార్థనలు చేద్దాం. ఎంతమంది టీవీలు చూస్తారండి? చేతులు ఎత్తండి ప్లీజ్. నిజం చెప్పు, దేవుని సన్నిధిలోనే ఒప్పుకుందాం. ఎన్ని గంటలు చూస్తారు? 1 అవర్, గంట సేపు టీవీ చూస్తారన్నవారు చేతులు ఎత్తండి. మిగతా చాలా పరిశుద్ధులు. ఏం చూడం మేము, మొబైల్ ఫోన్ మాత్రమే చూస్తాం. టీవీ పెద్దది కదండి, దొరికిపోతామని చూస్తే. అమ్మా ఆ సమయము నీ పొరుగు వారి కొరకు కేటాయించు. ప్రార్థన, నీ ఒక్క ప్రార్థన ఒక ఆత్మను దేవుని తట్టు త్రిప్పగలుగుతాడు. నీతిమంతుడు ప్రార్థన ఎంతో శక్తివంతమైనది, బలమైనది అంటాడు దేవుడు. చదువుకుందాం. నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనాను నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టుకున్న దానిని గూర్చి అలాగుననే చేయవలెను. నీవు దానిని చూసి చూడనట్టుగా ఉండకూడదు. చూసి చూడనట్టుగా దయచేసి క్రైస్తవులే ఇలా బ్రతుకుతే అన్యుల పరిస్థితి ఏమిటి మీరు ఆలోచించండి. చూచి చూడనట్టుగా ఉండకండి. ఏ విషయమే ఎవరికైనా నష్టము కలుగుతుందంటే, ఎవరికైనా కష్టం ఉందంటే, ఎవరికైనా ఇబ్బంది ఉంటే, నువ్వు సహాయం చేయగలిగిన పరిస్థితుల్లో నువ్వు ఉంటే చూచి చూడనట్లుగా ప్రవర్తించొద్దు. నాకు ఎందుకు వచ్చినది ఈ కర్మ అని మాత్రము మీరు అనుకోకండి దయచేసి. ఇవ్వుడి చెప్పాలి, నాకు వినిపించలే. సమయం అని ఇవ్వండి, దేవుడు మీకు సమయం ఇస్తాడు. ఎంతమంది రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళారు? చేతులు ఎత్తండి. రీహాబిలిటేషన్ సెంటర్ అంటే ఏమిటో తెలుసా? వ్యసనాలతోని బానిసత్వంలో బ్రతుకుతున్న వారి దగ్గరికి ఎంతమంది వెళ్ళారు? వారిని కౌన్సిల్ చేయడానికి, వారిని ధైర్యపరచడానికి. అబ్బే మనకెందుకు?
Go pray for those souls who are dying. ఆశ్చర్యపోతావమ్మా. 18, 14, 20, 25 సంవత్సరాలు యవ్వనస్తులు వ్యసనాలతో అంట, పోర్నోగ్రఫీ ఎడిక్షన్ అంట, మందు ఎడిక్షన్ అంట, డ్రగ్ ఎడిక్షన్స్ అంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు పరిచయం ఎలా చేసుకున్నారంటే ఐఎమ్ అన్ ఎడిక్ట్ అన్నాడు. ఐ సెడ్ బ్రదర్, ఎవ్రీబడి ఈజ్ అన్ ఎడిక్ట్. డూ నాట్ సే దట్ యు ఆర్ అన్ ఎడిక్ట్. ప్రతి ఒక్కడికి ఏదో ఒక ఎడిక్షన్ ఉంది. నువ్వు బయటపడ్డా వాళ్ళు బయటపడకుండా రహస్యంగా పాపం చేస్తున్నారు. రహస్యంగా సక్సెస్ఫుల్ ఎవడు పాపం చేయలేడు, ఏదో ఒకరోజు దొరికిపోతాడు. యు కెనాట్ సిన్ సక్సెస్ఫుల్లీ. దైవజనులు చెప్పారు, సక్సెస్ఫుల్ గా పాపము ఎవడు చేయలేడు. అందుకనే అంటున్నామా, ఇలాంటి పాపములోని కొట్టిమిట్టాడుతున్నారు మన కుటుంబీకులు. ఎందుకు అంటున్నానంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్క క్రైస్తవుడు మన కుటుంబీకుడు. ఈరోజు డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ లోని నాట్ ఓన్లీ నాన్ క్రిస్టియన్స్, ఈవెన్ క్రిస్టియన్స్ ఆర్ దేర్ ఇన్ డ్రగ్ అడిక్షన్ సెంటర్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్. ఎంతమంది అనాథ శరణాలయాలకు వెళ్తున్నారండి. నేను పోయినసారి ఏమన్నానండి, ఆదివారం మీకు టైం దొరికితే ఏం చేయాలన్నాను చెప్పాలి. ఏం చేయమన్నాను? విధవరాండ్ల దగ్గరికి స్త్రీలు వెళ్ళండి. మేమైతే వెళ్ళాం పురుషులుగా. విధవరాండ్ల దగ్గరికి మీరు వెళ్ళండి. వాళ్ళ బాధలు తెలుసుకొని ఆ బాధల నిమిత్తము ప్రార్థన చేయండి. అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళండి. దిక్కులేని వారి దగ్గరికి వెళ్ళండి. సహాయం అందించండి, ప్రోత్సహించండి. నీ దగ్గర ఇవ్వటానికి ఏమి లేకపోతే ప్రార్థన సహాయం అయినా చేసి వెళ్ళండి. దీనినే అంటారు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని. అనాథగా బ్రతకడం అంటే ఏంటో మీకు తెలియదు కాబట్టి అక్కడ ఒకసారి వెళితే మనకు తెలుస్తుంది. తల్లి ప్రేమ లేకుండా, తండ్రి ప్రేమ లేకుండా వారు ఏ విధంగా బ్రతుకుతున్నారో ఒకసారి వెళ్ళి చూడండి. వారిని జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో. కనీసం మీరు వెళ్ళకపోయినా కూడా మీ గదిలోని మీరు ప్రార్థనలు చేసేటప్పుడు మీరు అందరి గురించి ప్రార్థనలు చేయండి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడానికి ఒక అర్థం ఉండాలి. చెప్పుకుంటే సరిపోదమ్మా. వాక్యం వినువారుగా మాత్రమే ఉండమన్నాడా? వాక్యం ప్రకారం చేయువారుగా ఉండమన్నాడా? కానీ మనం ఫస్ట్ దే పాటిస్తాం, రెండోది మనకు అవసరం లేదు. చదువుకుందాం. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనగా వాటిని లేవనెత్తుటకు అగత్యంగా సహాయం చేయవలెను. అందుకని యేసుక్రీస్తు అంటాడు కొత్త నిబంధన, విశ్రాంతి దినం సబాతు దినం నాడు గాడిద గాని బావిలో పడిపోతే నువ్వు తీయవా? మంచి చేయటానికి వెనకాడకండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని పేరు అడ్డంగా పెట్టుకొని మంచి చేయడానికి నా దేవుడు ఈ రోజు నాకు పర్మిషన్ ఇవ్వలేదని సాకులు చెప్పేవారు ఎక్కువైపోయారు. ఒకవేళ రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగింది, నువ్వు సంఘానికి రావాలంటే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ప్రాణం కాపాడాలా, సంఘానికి రావాలా? There is no greater friend in this world than he that laid down his life for his friend. ఈ లోకంలో ఎవడైనా గొప్ప స్నేహితుడు ఉంటే వాడు ఏం చేస్తాడంటే తన స్నేహితుడు కొడుకు ప్రాణం పెడతాడంట. ఈరోజు మనం అందరము స్నేహితులమే. క్రీస్తు ప్రభు వారు బిడ్డలు కాబట్టి మనం అందరం వీఆర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్, వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, వీఆర్ ఫ్యామిలీ ఇన్ క్రైస్ట్. ఈ రోజు నుంచి మంచివారుగా మీరు ఏం చేస్తారు? నాకు సంబంధం లేదు. ఒకవేళ ప్రమాదకరమైన పరిస్థితుల్లో లేకపోతే పర్వాలేదండి. నిజంగా ప్రమాదములో మీరు ఎవరినైనా కనిపిస్తే దయచేసి సహాయం చేయడానికి వెనకాడకండి. రేపు బహుశా పరిస్థితి మనకు వస్తే ఎవడు సహాయం చేయకుండా వెళ్ళిపోతే మన పరిస్థితి ఏమిటో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏది విత్తుతావో అదే కోస్తామంటుంది దేవుని వాక్యం. చదువుదాము. ఇప్పుడు రెండోది చాలా మంచి పాయింట్ వస్తుంది. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు,
పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. టీవీలు చూస్తారు అందరు, అర్థమైపోయింది. అబ్బో చాలా తెలివైన వాళ్ళు. ఒక మంచి ప్రోగ్రామ్ వస్తుంది టీవీలో, మగవాళ్ళందరూ ఆడంగిల్లాగా, స్త్రీలలాగా. అది బాంబేలోని కావచ్చు, హిందీ ప్రోగ్రాం కావచ్చు, ఏ భాషలోని ఏ ప్రోగ్రాం కావచ్చు, స్త్రీ పాత్రలు ఎవరు పోషిస్తున్నారు? అరే చెప్పరేంటబ్బా, మనం చూసి ఏం చేస్తున్నాము? చూసారా ప్రోగ్రాంలు? నిజం చెప్పండి, ఆ ప్రోగ్రాం పేరు నేను చెప్ప. అక్కల్ మందికో ఇషారా కాఫీ హై. దేవుడు ఏమంటున్నాడంటే, ఒక స్త్రీ పురుషుని వస్త్రములు ధరించకూడదంట. ఒక పురుషుడు స్త్రీ వస్త్రములు అంటే వారి వేషధారణ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే, ఎందుకో ప్రతి మగాడు ఆడదానిలాగే తయారవ్వాలనుకుంటున్నాడు. అది చూసి మగవాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. సిగ్గుండాలి మనకి. దేవుడు అంటున్నాడు అది హేయము. ఎలాంటివి ప్రోత్సహిస్తున్నాం బా మనం? నిజంగా ఎక్కడికి పోతున్నాం మనం మనుషులుగా? ఏం అవసరం అబ్బా వాడికి ఆడదాని వస్త్రాలు ధరించడానికి? వాడు మగాడు కాడా? లేకపోతే స్త్రీలు తక్కువ అయిపోయారా మనకి సమాజంలోని? అలాంటి పిచ్చి పనులు చేసే వారిని చూచి అబ్బా ఎంత చక్కగా యాక్ట్ చేసిండో, ఎంత గొప్పగా నవ్వించిండో, మళ్ళీ దాన్ని షేర్లు చేయటం సోషల్ మీడియాలో. ఎక్కడికి పోతుందండి సమాజం? నిజంగా వాక్యం ఎంత స్పష్టంగా చూడండి, మళ్ళీ చదువుతామండి. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగూ చేయు వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. హేయులు అంటున్నాడు ఇక్కడ. హేయమైన దానిని ఎవడైనా ప్రోత్సహిస్తాడండి? చెప్పండి. మరి మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? మీరే చెప్పాలండి. ఒకసారి మిమ్మల్ని వాడి పరిస్థితులను ఊహించుకోండి. చేస్తారా మీరు అలాగా? ఎవడు ఎంత డబ్బు ఇచ్చినా కూడా నీ వేషధారణ మార్చేస్తావా? దేవుడికి హేయమైనది చేస్తావా? డబ్బు కోసము నిన్ను అమ్మేసుకుంటావా? ఎక్కడ పోతున్నామండి సమాజంగా? ఈ టెలివిజన్ ఒక పెద్ద దరిద్రము మనకి. ఆ పెట్టి ఇంట్లో ఉన్నంత వరకు నరకమే మనకి. సంతోషం లేదు, సమాధానం లేదు. మన పిల్లల్ని కూడా చూపిస్తున్నామండి, కూర్చోబెట్టి చూపిస్తున్నాం. రేపు గ్యారంటీ ఏమీ లేదని వాడు ఆడవేషం వేయకుండా ఉండడని. చెప్పండి, మీరు నవ్వి ఎంకరేజ్ చేసిన దానికి రేపు మీరు పుట్టబోయే బిడ్డ అలాంటి వేషధారణ చేయడానికి గ్యారంటీ ఇవ్వండి నాకు. నీ పొరుగువాడు చేస్తుంటే నువ్వు దాన్ని ఎంకరేజ్ చేస్తూ నవ్వుతూ, రేపు నీ కడుపులో బిడ్డ పుట్టి అదే వేషధారణ ఇంట్లో చేస్తే నీ పరిస్థితి ఏమిటి? నువ్వు అంగీకరిస్తావా? అంటే నీకొక రూలు, నీ పొరుగువానికి ఒక రూలు. ప్రార్థించండి అమ్మా, తండ్రి ప్రభువా, వారి కళ్ళు తెరవండి ప్రభువా. భ్రష్టు పట్టిస్తున్నారు సమాజాన్ని ప్రభువా. మళ్ళీ దానికి జడ్జులు ఒకటి, దానికి పాయింట్స్ ఇవ్వటం ఒకటి. బా, ఎంత గొప్ప నీతి అండి ఈ లోకంలో. ఎక్కడికి పోయిందండి నీతి? నిజంగా ఆ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు నేను ఒకటే అంటాను, ప్రభువా తండ్రి వీరి నేత్రములు తెరవండి ప్రభువా. హేయమైన పనులు చేస్తున్నారనే విషయము కూడా వారు గ్రహించలేని పరిస్థితుల్లో నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారు ప్రభువా. నీ కరుణించు ప్రభువా. నా ఇంటిలో కానీ ఎవడైనా ఈ విధమైన దుస్తులు ధరిస్తే నేను నవ్వుతానా, ఏడుస్తానా? చెప్పండి అమ్మా, నవ్వుతామా? మన ఇంట్లో ఇలాంటి వేషధారణ కలిగి ఏ పురుషుడైనా ఉంటే ఏ తల్లైనా నవ్వుతుందా, చప్పట్లు కొడుతుందా, ఎంకరేజ్ చేస్తుందా? మీరే చెప్పాలి. రేపు మీ భర్త ఒకవేళ అలాంటి వేషధారణ వేస్తే మీరు నవ్వుతారా? అబ్బా భలే ఉన్నాడండి మా ఆయన చీరలో అంటారా? మీరే చెప్పాలమ్మా.
నిన్ను వలె, అందుకనే అంటున్నానండి, నిన్ను వలె నీ పొరుగు వాడిని నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావంటే హేయమైన పనులు ఎవడైనా చేసిన ఎడల వాడి గురించి ప్రార్థించండి. తప్పిపోతున్న వారి గురించి మీరు మోకరించండి, గోజాడండి దేవుని సన్నిధిలో. ప్రభువా, ఒక ఆత్మ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతుంది ప్రభువా, మీరు లాగి వేయండి ఆ నరకములో నుండి ప్రభువా. ఇది నిజమైన ప్రేమ నీ సహోదరికి కానీ సహోదరికి కానీ. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా ప్రార్థించాడు. ఇంకాను అంట మధ్యవర్తగా, దేవునికి ప్రజలకి మధ్యవర్తగా దేవుడు మన మధ్యవర్తగా ఉన్నాడంట. He is representing us on behalf to the Father as our high priest. ప్రధాన యాజకుడుగా మధ్యవర్తిగా ఎవరున్నారు ఈరోజు మన నిమిత్తము? చెప్పాలి. వారు మధ్యలో ఎవరు ఉండాలి చెప్పండి? నశించిపోతున్న వారికి మధ్యలో ఎవరు ఉండాలి మధ్యవర్తిగా? రక్షించబడిన మీరు, రక్షణ పొందుకున్న మీరు మధ్యవర్తిగా ఉండండి. తండ్రి, వారి ప్రాణాలు ప్రభువా, వారి ఆత్మ ప్రభువా, వారు ఏమి చేయించినా వారు ఎరగరు, క్షమించు ప్రభువా. ఏం ఎంటర్టైన్మెంట్ అండి ఇది? ఎంటర్టైన్మెంట్ అంటారా? అదే నీ ఇంట్లో జరిగితే పాపము, బయట చూస్తే ఎంటర్టైన్మెంట్. ఈ రోజు నుండి చూడటం మానేస్తానని నాకు మాట ఇవ్వండి. ఎంతమంది మాట ఇస్తారు చెప్పండి? మిగతా వాళ్ళు చూస్తారు. ఏంటో చెప్పడం నా బాధ్యత. దేవుడు హేయం అంటున్నాడు, చెప్పేశాను. అయినా తర్వాత కూడా మీరు వెళ్ళి చూసి నవ్వుతూ ఎంటర్టైన్మెంట్ అని అనుకొని మీరు బ్రతకాలనుకుంటే దేవుడే మిమ్మల్ని దీవించును గాక. చదువుకుందాం. గుడ్లైనను పిల్లలైనను గల పక్షి గూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవలేనే గాని నీకు కనబడిన ఎడల, తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకుని. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. 13 కొద్దాం. 10th verse. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఎందుకు అంటున్నాడండి? ఎద్దుని గాడిదని జత చేసి దున్నొద్దని ఎందుకు అంటున్నాడు చెప్పాలి? అబ్సల్యూట్లీ. ఈరోజు ప్రాబ్లం ఏమిటంటే, నేను ఈ వ్యక్తిని ప్రేమించాను, నాకు అనవసరం దేవుడిని నమ్ముకున్నాడా నమ్మలేదా, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటో నాకు అనవసరం, వాడే నాకు కావాలి. నువ్వు ఏదైనా గాడిద, రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. బికాస్ బైబిల్ చెప్తుంది, డు నాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్బిలీవర్స్. తెలుగులో ఒకసారి, అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. ఈరోజు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఈ ప్రేయర్ రిక్వెస్ట్ తో నా దగ్గరకు వస్తున్నారో తెలుసా? నా కుమారుడు ఎంత చెప్పినా మాట వినటం, నా కుమార్తె ఎంత చెప్పినా నా మాట వినటం, భక్తిహీనులతో, దేవుడు ఎరగని వారితో వారి జీవిత కాలం అంతా గడపాలనుకుంటున్నారు. కానీ వారికి తెలియనిది ఏమిటంటే, వారు సంతోషముగా ఏ రోజు ఉండలేరు. ఏదో ఒక సమస్య వారిని పీడిస్తూనే ఉంటది. అందుకనే దేవుడు అంటున్నాడు, గాడిదను ఎద్దును కలిపి పొలాన్ని దున్నదు అంటున్నాడు. ఎందుకంటే పొలము దున్నబడలేదు. డు నాట్ బి, చదవండి అమ్మా. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెను కూడిన తరువాత, మీరే యవనస్తులు చాలా మంది సంఘంలో ఉన్నారు, యవనస్తులు జాగ్రత్తగా వినండి. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి, నీ మీద మోహము తీరిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి, చెప్పాలి. దేవుని యందు భయభక్తులు లేనివాడు ఏం చేస్తాడు? నేర ఆరోపణ చేస్తాడు. ఈ స్త్రీ క్యారెక్టర్ చెడ్డది, అందుకని ఈమెకి విడాకులు ఇస్తాను, వేరే అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నాను. నింద మోపుతాడు వాడు.
లేకపోతే స్త్రీ అదే నింద పురుషుని మీద మోపుతుంది. అందుకనే అంటాడమ్మా, వివాహం అనేది మన కనులకు నచ్చింది కాదమ్మా. ఆదాముకి వివాహము జరగాలంటే ఎవరు జరిపించారు? స్త్రీని ఎవరు తీసుకొచ్చి ఆదాన్ని జతపరిచాడు? ఆదామే వెతికాడా స్త్రీకి? దేవుడే అన్నాడు, ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి నేను సహాయకురాల్ని ఇస్తానని దేవుడే. ఈరోజు వద్దు దేవా, నీ సహాయం వద్దు, నాకు నచ్చేశాడు, నాకు నచ్చేసింది, నా ఇష్టం, నా కన్నులకి బాగా అనిపిస్తుంది, నా కన్నులకి బాగా అనిపిస్తుండు, చాలు నాకు. ఆదాముకి స్త్రీ కావాలన్నప్పుడు, ఒక భార్య కావాలన్నప్పుడు ఎవరు ఏర్పరిచాడండి? ఆదాము ఏర్పరచుకున్నాడు, దేవుడు ఏర్పరిచాడా? వెయిట్ చేయండి. దేవుడు నీకు ఒక స్త్రీ కానీ ఒక పురుషుని కానీ జతపరచ వరకు నువ్వు వేచి ఉండవు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక్క తప్పు మీ జీవితం అంతా నరకము పాలు చేస్తుంది. ఒక్క తప్పు. మీ కనులకి నచ్చింది కాదమ్మా, దేవునికి నచ్చిందా కాదా ముందు మీరు చూసుకోవాలి. ఏమనుకుంటున్నామమ్మా? అగ్నితో చెలగాటాలు ఆడుతున్నాం. అగ్నిలో చేయి పెడితే కాలుతుందా కాలదా? కాలదంటున్నారు చాలా మంది. ఎన్ని కాపురాలు కూలిపోలేదు, ఎంతమంది విడాకులు తీసుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అనారోగ్య పాలైపోయిందని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అక్కడ నర్సుతో కాపురం పెట్టాడు ఒకడు. భార్య హాస్పిటల్ పాలైపోయి మరణ పరిస్థితిలో ఉంటే వాడు నర్సు మీద మోహం. మళ్ళీ క్రైస్తవులు తిరుపతిలో ఒక ఆంటీ ఫోన్ చేసింది, నా భర్త ఒక క్రైస్తవురాలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, వాడు మనసు మారేలాగా ప్రార్థన చేయండి, భార్యగా నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం క్రైస్తవులండి? క్రైస్తవుల పరిస్థితి ఇలాగే ఉంటే అన్యులతో సహవాసం చేస్తే నీ కాపురం బాగుంటుందా? మీరే ఆలోచించుకోండి. ఏదో ఒక రోజు నీ క్యారెక్టర్ చెడ్డదని నిర్ణయం చేస్తాడు. ఏదో ఒక నింద మోపేసి నిన్ను చేతులు కడిగేసి నిన్ను వదిలేయాలనుకుంటాడు. ఎందుకంటే తొందరపాటుతనం. దానివల్ల ఏమి సాధిస్తాం మనం చెప్పండి? మన జీవితం బాగుపడదు. పిల్లల కన్నా తర్వాత వాళ్ళు వదిలి వెళ్ళిపోతే తండ్రి లేని దిక్కుగా ఆ పిల్లలు సమాజంలో తలెత్తుకోకుండా బ్రతకడానికి కారకులు ఎవరు చెప్పాలండి? ఎవరు కారకులు అవుతారు చెప్పండి? మీ కన్నులకు నచ్చిందంతా మీరు చేస్తే నిజంగా నేను చెప్తున్నాను, నరకాన్ని అనుభవిస్తారు. అవ్వ చూసింది పండుని ఎంత బాగుందో అన్నది, ఆగిందా పండు దగ్గర? పండుని తినేసింది. ఏమైంది? ఏమైంది చెప్పండి? శ్రమలు, కష్టాలు, వైవాహిక జీవితంలో ఎన్ని కష్టాలు, పాపం ఎన్ని శ్రమలు. సంతోషం లేకుండా భార్యకి భర్తకి తన చేసిన తప్పు వల్ల భర్తకి సమాధానం కలిగితా? చెప్పాలి మీరే. చూడండి ఏం చేస్తాడంట చూడండి. ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఆమె కన్యక మీద వేలేస్తాడు. షీఈస్ నాట్ ఎ వర్జిన్, దట్ ఈస్ వై ఐఎమ్ లివింగ్ హర్ అంటాడు. వీడేమో పెద్ద వర్జిన్ అన్నట్టు. ఐఎమ్ అ మ్యాన్. ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే మగవాళ్ళు ఇదే చెప్తారు, నేను మగవాడిని, నేను ఏదైనా చేయొచ్చు, నువ్వు ఆడదానివి. తల్లి తండ్రులు కూడా ఇదే చెప్తున్నారు. సిగ్గు ఉండాలి. వాడు మగాడమా అంటే మగాడైతే విచ్చలవిడిగా బ్రతికేవచ్చు, అక్రమ సంబంధాలు పెట్టే చూసుకోవచ్చు, పెళ్లి చేసుకున్న దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఇదేం మగతనమా? నాకు అర్థం కాదు. అందుకనే వివాహ విషయములో దయచేసి యవ్వనస్తులు తొందరపడకండి. ఎలాంటి కుట్రలు ఉన్నాయో వాడు మనసులో మనకి తెలియదు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎంతవరకు నీతో కలిసి ఉంటాడని గ్యారంటీ కూడా లేదు. నీకు నచ్చితే సరిపోదమ్మా, దేవునికి నచ్చాలి.
దేవునికి వాడి ప్రవర్తన నచ్చాలి. ఆమె ప్రవర్తన దేవునికి అనుకూలముగా ఉంటేనే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ఇంటికి ఇల్లాలు దీపం అంట. ఆ దీపంలోని చీకటి ఉంటే ఇల్లంతా ఎంత చీకటిగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. పెళ్లి చేసుకున్నాడు, మొహం అంతా అయిపోయింది, తీర్చేసుకున్నాడు, నింద మోపేశాడు. ఆ తర్వాత తెలిసిందంట వాడికి ఆమె కన్య కాదని. బసారు పాలు చేస్తున్నాడు తన కీర్తి. ఎన్ని మంది అమ్మగారికి కూడా తెలిసి ఎన్ని కేసులు వచ్చాయి. ఎన్ఆర్ఐ సంబంధాలు కావాలి, ఎన్ఆర్ఐ సంబంధాలు కావాలి, ఎన్ఆర్ఐ సంబంధాలు కావాలి. వాడు పెళ్లి చేసుకుంటాడు, భార్యని ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయి వేరే దాన్ని పెళ్లి చేసుకుంటాడు. గ్యారంటీ ఏమిటి? అందుకని అంటాడు, మీ కనులకు నచ్చింది కాదు, దేవునికి నచ్చిన వ్యక్తినే మాత్రము మీరు వివాహం చేసుకోవడానికి సిద్ధపడండి. నాకు నచ్చరా చెప్పండి, నేను మనిషినే. నచ్చిన వారంతా కావాలంటే కుదరదు. తండ్రి, నీకు నచ్చిన దానిని నాకు భార్యగా ఎన్నిసార్లు నేను ప్రార్థన చేశాను, ఎన్ని సంవత్సరాలు నా భార్య కొరకు నేను ప్రార్థన చేశాను. గొప్పలు చెప్పుకోవటం కాదండి. ఈ రోజు నేను నిర్భయంగా చెప్పుకోగలుగుతాను, దేవుడు నేను ఊహించిన దానికన్నా శ్రేష్టమైన భార్యగా నాకు భార్యని నాకు బహుమానంగా దేవుడు దయచేశాడు. దేవునికి ఇస్తాను. 5 సంవత్సరాలు ఈ ఏప్రిల్ 25కి పూర్తవుతుంది. ఒక్కరోజు కూడా అండి నేను బాధపడినది లేదు. అయ్యో ఈమెను ఎందుకు వివాహం చేసుకున్నాను ఆలోచన కూడా నా హృదయంలో దేవుడు కలగజేయలేదు. అంత గొప్ప స్త్రీని. ఎందుకో తెలుసా? దేవుడి మీద ఆధారపడ్డాను కాబట్టి. 5 సంవత్సరాలు. ఇప్పుడు రెండో బిడ్డ రాబోతుంది. ఎంత సంతోషంతో, ఎంత సమాధానంతో బ్రతుకుతుంది. చదవండి. ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరికి వచ్చినప్పుడు ఈమె ఎందుకు కన్యత్వం నాకు కనబడలేదని చెప్పిన. చూడండి ఎంత దుర్మార్గులు. చూడండి, అంతా అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు? ఈమెలో కన్యత్వం నాకు. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే పెళ్లికి కాకమునిపే అన్నీ జరిగిపోతున్నాయండి. పెళ్లి కాకమునిపే everything is happening today before marriage. పెళ్లికి మునుపు వాడు నీతో శారీరకమైన సంబంధం పెట్టుకుంటే పెళ్లి మీద వాడికి ఏ గౌరవం ఉన్నది? దేవుని మీద వాడికి ఏ గౌరవం ఉన్నది? లేకపోతే ఆ స్త్రీకి ఏ గౌరవం ఉన్నది? ఏ ప్రేమ ఉన్నది దేవుని మీద? నీ శరీరం ఒక ఆలయం అంట. అక్కడ ఆలయంలో పందులు కాదు నివసించేది, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను. ఎలా సమర్పించేసుకుంటావమ్మా? పరిశుద్ధమైన వివాహం జరగకుండా పురుషులు కానీ స్త్రీలు కానివ్వండి. రేపు నింద మోపడా పెళ్లికి ముందే నాతో పడుకుంటే ఇంకెంతమందితో పడుకోలేదంటాడు. ఇవన్నీ వాస్తవాలు వినాలి. సంఘంలో చెప్పవలసిన మాటలు, హెచ్చరించాలి. ఇవన్నీ మనం చెప్పకపోతే మీ జీవితాలు మీరు పాడు చేసుకున్న వారుగా మిగిలిపోతారు. భయంకరమైన రోజుల్లో బ్రతుకుతున్నాము. రేపు వివాహం జరిగిన తర్వాత ఆ వివాహం నిలబడతాదా లేదా గ్యారంటీ లేదు. కానీ దేవుని యందు భార్య భర్తలు నిలబడగలిగితే ఆ వివాహము ఎల్లప్పుడూ నిలబడుతుంది. ఘనమైనది అంటున్నాడు దేవుడు. అన్నిటికన్నా ఘనమైనది వివాహం అంట. ఏదైనా తోటలో వివాహము జరిగింది. ప్రకటన గ్రంథంలో దేనితో ముగింపబడుతుంది? వివాహముతో. అంటే అంత ఘనమైనది వివాహం. ప్రారంభము వివాహము, ముగింపు కూడా. బైబిల్ అంతా దేని గురించి మాట్లాడుతుంది? వివాహము గురించి మాట్లాడుతుంది. అమ్మ చాలా మంది వస్తారు. అందుకనే నిన్నే ప్రేమింతుడు, నీ వెనకకి తిరగని ప్రభువా. ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పి నన్ను ప్రేమిస్తున్నానని మోసం చేయడానికి వచ్చినా కూడా ప్రభు ఆ మాటలు నేను నమ్మను. నీవు చూపించిన వ్యక్తినే నేను వివాహం చేసుకుంటాను ప్రభు. నాయన, నిన్ను కాదని ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తే రేపు ఆ వ్యక్తి నన్ను మోసం చేస్తే దిక్కు లేని పరిస్థితుల్లో నేను బ్రతుకుతాను ప్రభు. చూడండి ఎన్ని విషయాలు మనకి దేవుడు తన పరిశుద్ధ లేఖనాల్లో తెలియపరుస్తున్నాడు. పెళ్లి కాని వారు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి దయచేసి. రిలేషన్షిప్స్ లో ఉన్నారా మీరు? నిజం చెప్పండి. మోసం
మోసం చేసుకోకండి అమ్మా మిమ్మల్ని మీరే. ప్రేమించాడు అని ఏ మగవాడు కూడా పెళ్లికి ముందు నీ శరీరాన్ని కోరుకోడు. ఏ స్త్రీ కూడా నీ శరీరాన్ని పెళ్లికి ముందు కోరుకోదు. అంత పవిత్రంగా వారి శరీరాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. పవిత్రతను వారు కాపాడుకుంటారు. మారాలమ్మ, మన ఆలోచన తీరు మారాలి. అందుకనే తల్లిదండ్రులు అంటారు, తొందరపడకురా, తొందరపడకే. ఎంతమంది తల్లిదండ్రులు వివాహం చేసి పిల్లల విషయంలో ఎంత బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అమెరికాలో మాకు తెలిసిన చాలా క్లోజ్ ఫ్యామిలీ ఆంటీ, వాళ్ళ కుమారుడి విషయంలో ఎంత బాధపడుతుందో. వాళ్ళ భార్య బెదిరిస్తుంది, నన్ను చర్చకు రమ్మని అంటే నీ మీద కేసు పెడతానని. జోక్ కాదమ్మా, నిజం, వాస్తవాలు చెప్తున్నాను. ఇవన్నీ మీకు తెలియవు కాబట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. పెళ్లి చేసుకున్న భార్య భర్త మీద కేసు పెడతాదంట చర్చకు రమ్మన్నందుకు. రేపు గ్యారంటీ ఒక్కడే ఇవ్వగలుగుతాడమ్మా మన జీవితానికి. ఎవరు ఇవ్వగలుగుతారు చెప్పండి? ఆయననే అడగండి. ఆయన జతపరిచినది ఎవ్వరు వేరు చేయలేరండి. దేవుడు నీ కొరకు ఎవరినైనా ఏర్పరచుకుంటే, దేవుడికి ఇష్టమైన వారిని నీ కొరకు ఏర్పరచుకుంటే ఎవ్వరు ఆ వివాహముని పాడు చేయలేరండి. అంతేగాని నీకు ఇష్టమైనదని నువ్వు చేసుకొని నువ్వు వెళ్ళిపోయి అందరిని నిరాకరిస్తే నువ్వు సంతోషంగా మనము బ్రతకలేము. చదువుకుందాం. ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందు నెక్స్ట్ ఒకడు మగనాలతో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలెను. అమ్మా, ఎంత స్పష్టంగా రాయబడిందండి. ఏమని ఉంది? మళ్ళీ చదవండి. ఒకడు మగనాలతో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటండి చెప్పాలి? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి? దీనికి అనుకూలమైనదా, దీనికి వ్యతిరేకముదా? దాని గురించి ఎంతమంది ప్రార్థన చేశారు? ఏమి మీకు వివాహాలు జరగకూడదా? ఆ వివాహాలు దేవుడు కాపాడకూడదా? ప్రభువా, దీన్ని అడ్వాంటేజ్ గా నా భార్య కానీ నా భర్త కానీ తీసుకోకుండా నాయన జ్ఞానము కృపని కలుగజేయ ప్రభువా. Because the law says they can sin, he can take advantage of the law and I cannot do anything. చట్టమే ఇస్తుంది పర్మిషన్ వ్యభిచరించుటకు నా భర్తకి కానీ నా భార్యకి కానీ. రేపు తప్పు చేస్తే నేను ఏ కోర్టుకి వెళ్తాను, ఎవరి దగ్గరికి వెళ్తాను, ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్తాను న్యాయం కోరుకోవటానికి? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపాయి అంటున్నాడు. కానీ ఇక్కడ మన న్యాయ వ్యవస్థలు ఏం చెప్తున్నాయి? మీరే చెప్పాలి. ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థనలు చేయండి. రేపు వివాహ పరిస్థితులు ఏమి కాబోతున్నాయో, ఎవడు ఈ లాస్ ని అడ్వాంటేజ్ తీసుకొని ఒక స్త్రీ జీవితాన్ని పాడు చేస్తాడో తెలియదు. కాబట్టి అమ్మ జాగ్రత్తగా ఉండండి అమ్మ, ఆలోచించండి. అన్ని విషయాల్లో మీరు ఆలోచించి అడుగు వేయండి. చదవండి ఏమంటున్నారు? ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలులో నుండి పరిహరించు. మీ మధ్యలో నుంచి ఆ చెడుతనముని పరిహరించంటున్నాడు దేవుడు, ప్రోత్సహించకంటున్నాడు. డోంట్ ఎంకరేజ్. ఏం చేయాలి అప్పుడు మీరు? ప్రభువా, ఈ లా తిరిగి మార్చబడుల కృపని మా దేశంలో మీరు కలుగజేయండి ప్రభువా. లాస్ క్యాన్ బి చేంజ్డ్. And there were laws that were changed many times. సుప్రీం కోర్టులో దీనికి వ్యతిరేకంగా అప్పీల్ వెళ్ళారు మన క్రైస్తవులు సుప్రీం కోర్టు. ఎందుకంటే చాలా మంది దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. కాపురాలు పాడైపోతున్నాయి. ఎలాంటి దినాల్లో మనం బ్రతుకుతున్నామో చూడండి.
ఎంత భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకున్నాం. అందుకనే ఎవడు పడితే వాడు ప్రేమిస్తానంటే వాడికి వెళ్ళిపోకండి. ఆలోచించుకోండి. అది మీ జీవితం, మీ శరీరము, దేవుని ఆలయము. పరిశుద్ధంగా కాపాడుకోండి దానిని. పందులకి ముత్యాలు దేవుడు చెప్పండి వెయ్యొద్దన్నాడు. మరి మీ శరీరము పరిశుద్ధమైనది ఎందుకు పందులకు పంచుతున్నారు మీరు? చదువుకుందాం. కన్యకైన చిన్నది ప్రదానం చేయబడిన తరువాత ఒకటి ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని వద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలెను. ఎవడైనా బలాత్కారం చేస్తే ఆ వ్యక్తిని చెప్పాలి. ఎంతమంది ప్రార్థిస్తున్నారమ్మా? మూడు నెలలు బిడ్డని బలాత్కారం చేశాడంటే వాడి మానసిక స్థితి ఎలా ఉందో ఒకసారి. 3 months child was raped. ఆ బిడ్డ పరిస్థితి ఏమిటి? పాపం మాట్లాడలేదు కూడా, అమ్మ అనలేదు, నాన్న అనలేదు, ఏమీ అనలేదు. ఏంటమ్మా ఈ సమాజం? ప్రార్థిద్దాము మన దేశం కొరకు, ప్రజల కొరకు, మూర్ఖుల కొరకు. ఎలాంటి చెడ్డవాడినైనా దేవుడు ప్రార్థన ద్వారా మార్చగలుగుతాడు. ఆ శక్తి ప్రార్థనకు ఉన్నది. ఉందా లేదా మీరు చెప్పండి. ఎలాంటి వాడినైనా, ఎంత మూర్ఖుడినైనా ప్రార్థన ద్వారా మార్చగలుగుతాడు దేవుడు. నీ ప్రార్థన వ్యర్థముగా ఎప్పుడు పోదు. నువ్వు చేసిన మంచి ప్రార్థనలు, యథార్థమైన ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థముగా పోవు. ఒక్కసారి ఊహించుకోండి. మనం కని పెంచి మన కళ్ళ ముందు ఎవడైనా మన బిడ్డ మీద చెయ్యేస్తే ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం చెప్పండి. ఇక్కడ తండ్రులు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఏం చేస్తారు? మీ బిడ్డ మీద ఎవరైనా చెయ్యి వేస్తే ఏం చేస్తారు మీరు? అరే మాట్లాడరండి, ఏం చేస్తారు? చంపైనా చంపేస్తామండి. అదే నీ బిడ్డ కాదు కదా, నీ బిడ్డ కాదు కదా, నీకెందుకు స్పందన? నువ్వు ఎందుకు స్పందించాలి? నిన్ను వలే నీ పొరుగు వాడిని, ఎవరితో ఒక కూతురమ్మా, ఎవరితో ఒక కుమారుడమ్మా, ఎవరో చెల్లి, ఎవరో అక్క, ఎవరో బిడ్డ కదమ్మా. నీ బిడ్డ కాకపోయినంత మాత్రాన ప్రార్థన చేయవా? బ్రతిమాలవ తండ్రి. అనాథ శరణాలయంలోని నాయన, హాస్టల్స్లోని వార్డెన్స్ నాయన ప్రభువా, ఏ విధంగా లైంగికంగా వేధిస్తున్నారు ప్రభువా బిడ్డల్ని. ఉత్తరప్రదేశ్లో ప్రభువా అనాథ శరణాలయంలో ప్రతి ఆడ బిడ్డని మానభంగం చేశారు ప్రభు. పూడ్చి వేశారంటే అదే. విన్నారా లేదా ఈ కేసు మీరు? అనాథ పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్తారండి సహాయం కోరుకోవటానికి? అమ్మ ప్లీజ్ ప్రేయర్ చేయండి అమ్మా. బ్రతిమాలు. ఎలా ప్రార్థన చేయకుండా మనం బ్రతకగలుగుతున్నామో నాకు ఇప్పటి వరకు అర్థం కావటం లేదు. ఇన్ని జరుగుతున్నాయి మన కళ్ళ ముందే, మన చుట్టూ ఇంత నీచమైన ఘోరమైన పనులు జరుగుతుంటే నీలో ప్రార్థన కూడా కలగటం లేదంటే, ప్రార్థన చేయాలని మనసుని కలగటం లేదంటే నువ్వు నిజంగా మనిషివేనా? నీలో అసలు ప్రేమ అనేది ఉందా? ఏ వారి ప్రాణాలు విలువైనవి కావా? నీ ప్రాణాలు విలువైనవి. అందుకనే అన్నాను పొరుగువాడు అన్నాడు. దీంట్లోనే తెలిసిపోతుంది ఎంత స్వార్థపరులుగా మనం బ్రతుకుతున్నాం. యేసు క్రీస్తుని పోలి అసలు ఏ విధంగా మనం నడుచుకోగలుగుతున్నామో నాకు ఇప్పటి వరకు అర్థం అవ్వడం. 8 సంవత్సరాలు బిడ్డ కాశ్మీర్లో పేగులు కూడా బయటకు వచ్చేసాయట. అందుకని ప్రతిరోజు నేను లేచినప్పుడు, ప్రతిరోజు నేను పడుకునేటప్పుడు, తండ్రి నా బిడ్డ చుట్టూ నీ కంచె వేయండి ప్రభు. ఏ స్త్రీ మీద కూడా చెడు ఆలోచన కలిగిన వ్యక్తి సమీపముగా వెళ్లకుండా ప్రతి స్త్రీ మీద నీ కంచె వేయ ప్రభు.
ప్రభువా. ఎందుకంటే అది నా తల్లి కావచ్చు, నా సహోదరి కావచ్చు, ఎవరైనా కావచ్చు ప్రభువా. కంచె వేయండి ప్రభువా. కొన్నిసార్లు ఏడుస్తాను ఆపుకోలేకుండా. ప్రభువా, ఏ సహాయం కోసం, ఏ న్యాయ వ్యవస్థల దగ్గరికి అనాథ పిల్లలు వెళ్తారు ప్రభువా? లైంగికంగా వేధింపబడుతున్నావు, ఏ న్యాయ వ్యవస్థల దగ్గరికి వెళ్తారు? అందుకనే నీవు నిజమైన న్యాయం తీర్చగలుగుతావు కాబట్టి నీ దగ్గరకు వచ్చే న్యాయం తీర్చు వారి పక్షమున ప్రభువా. అమ్మా, మార్చుకుందామమ్మా మన పద్ధతులు, మన ఆలోచనలు, మన ప్రవర్తనను మార్చుకుందాం. నిజంగా నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమిస్తే ఇవన్నీ జరుగుతున్నాయి. నీ పొరుగు వాడి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఈ ఘోరాలన్నీ పొరుగు వాడి మీద జరుగుతున్నాయి, నీ మీద కాదు. రేపు మన ఇంటిలోకి ఇలాంటి అత్యాచారాలు రాకుండా ఇప్పుడు నుండే పొరుగు వాడి గురించి ప్రార్థనలు చేద్దాం. మనము దేవుని ప్రేమని మనము కనపరుస్తాం. అందరి బిడ్డలు మన బిడ్డలేనమ్మా. ప్రతి ఒక్కడు దేవుని స్వరూపములో సృష్టింపబడ్డాడంట, ప్రతి ఒక్కడంట. యాకోబు గ్రంథములో అనుకుంటా 3వ అధ్యాయంలో చూడండి. చదవండి. 3rd చాప్టర్ 8th 9th 10th చూడండి. అక్కడ ఏం రాసిందో, ఏ నరుడును నాలుకను సాధు చేయలేరు. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను, దీనితోనే నాలుకతోనే దేవునితో పోలిన, చెప్పండి ఏమిటంట? దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించు. మనుషులు ఎవరి పోలికలో పుట్టారంట? దేవుని పోలికను ఒకడు పాడు చేస్తున్నాడంటే, నాశనం చేస్తున్నాడంటే ఎలా స్పందించకుండా మనం ఉంటాం చెప్పండి? అంటే మనలో ప్రేమ ఉన్నదా దేవుని పట్ల? నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా మనము? మీరే ఆలోచించుకోండి. తండ్రి ఎంత గొప్ప ప్రేమ ప్రభువా. ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఒక్కసారి కూడా ఈ విషయంలో నీ సన్నిధిలో నేను మోకరించి ప్రార్థించిన దినము లేదు ప్రభువా. చాలా గొప్ప ప్రేమ ప్రభువా నాది. సంఘములో హల్లెలూయ హల్లెలూయ అంటారు ప్రభువా. అంత వట్టిదే ప్రభువా. ప్రార్థించాలనుకుంటే ఎన్ని అంశాలు ఉన్నాయో తెలుసా? నీ పొరుగు వాని కొరకు నువ్వు నిజంగా ప్రార్థించాలనుకుంటే, నీలో మనసే కానీ ఉంటే ఒక దినము కూడా సరిపోదమ్మా. అన్ని అంశాలు ఉన్నాయి ప్రార్థించకు. ఒక్క గంట పొరుగు వాని గురించి, అనాథ పిల్లల గురించి, విధవరాల గురించి, లైంగికంగా బాధపడుతున్న వారి గురించి, అత్యాచారాలకు గురవుతున్న స్త్రీల గురించి, కట్నము కోసము చంపబడుతున్న స్త్రీల గురించి, నిందలు మోపబడుతున్న స్త్రీల గురించి, పురుషుల గురించి. వద్ద వారి ప్రాణాలు మనకి అవసరమా అవసరం లేదండి, మీరే నిర్ణయించుకోండి. నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి గురించి ఎన్ని అంశాలు ఉన్నాయండి నీ పొరుగు వాడి గురించి నువ్వు ప్రార్థన చేసి ప్రేమ కనపరచడానికి? ఉన్నాయా లేవా చెప్పండి? ఇన్ని అంశాలు ఉండగా కూడా మనం ఏం ప్రార్థన చేస్తాం తెలుసా? చెప్పండి, మీరే చెప్పండి. తిండి, ఇల్లు, బట్ట, ఇవే మనకి ప్రాముఖ్యమైనది. అందుకనే అన్నాను, చాలా స్వార్థపరులు మనం. నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీ ఇంటికి వస్తే అంతే. ఎన్ని ఉన్నాయండి పొరుగు వాని గురించి మనం అడగటానికి, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి. నీ కుటుంబం గురించి మొరపెట్టు, నీ పొరుగు వాని రక్షణ గురించి మొరపెట్టు. జరుగుతున్న అత్యాచారాలు, ఈ చెడ్డ న్యాయ వ్యవస్థల గురించి ప్రార్థించండి. ఎన్ని విషయాలమ్మా, స్త్రీలు మీరు ఎక్కువగా ప్రార్థించాలి దయచేసి. భయంకరమైన రోజుల్లో బ్రతుకుతున్నాము, ఎవరిని నమ్మటానికి వీల్లేదు. ఏ మగవాడు మీ దగ్గరికి ఏం ఆశించి వస్తున్నాడో కూడా మీకు తెలియదు. చాలా జాగ్రత్త పడండి అమ్మా. ఒక సహోదరుడుగా నేను బ్రతిమాలుతున్నాను మిమ్మల్ని.
మీ పవిత్రతను మీరు కాపాడుకోండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మేలు చేసేవాడిని మీకు భర్తగా జతపరుస్తాడు. తొందరపడకండి అమ్మా, మీరు కూడా దయచేసి తొందరపడకండి. ఏ విషయంలో నేను దేవుని మీదే ఆధారపడండి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టి, ప్రభువా ఈ నిర్ణయం నీకు అనుకూలముగా ఉన్నదా లేదా అని దేవుణ్ణి అడగండి. చదవండి. ఎవరన్నా తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పదగిన కోకను విప్పకూడదు. చదవండి. గాయమునందిన విషణమును గలవాడే గాని మర్మాత్మము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుళ్ళుడు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. ఏమిటంట? వ్యభిచారము ద్వారా పుట్టినవాడు ఎన్ని తరాల వరకు? 10వ తరము వరకు దేవుని మందిరంలోకి చేరకూడదంట. ఈ విషయము టైం ఎంత అయింది? ఓకే, 10:10 అయింది కాబట్టి దీన్ని నెక్స్ట్ సండే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇది మనం తెలుసుకోవాలమ్మా. ఇందులో రాయబడిన ప్రకారం దేవుడు చేయకుండా వ్యభిచరించిన స్త్రీ కొరకు దేవుడు ఎలా ప్రాణాలు పెట్టాడో, ఆ స్త్రీని ఆ శాపము నుండి విమోచించి తిరిగి మళ్ళీ అదే స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఆ దేవుడు ఎలా అంగీకరించాడో ఆ విషయాలు మనం వచ్చే ఆదివారము మనం తెలుసుకుందాం. ఈరోజు చెప్పిన ప్రతి మాట జాగ్రత్తగా మీ హృదయంలో దాచుకోండి. దేవుడు మన మేలు కోసం ఇవన్నీ రాశాడు. మన జీవితాలు బాగుపడాలని, మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, మనం ఘనపరచబడాలి, మనం హెచ్చింపబడాలి, తల ఎత్తుకొని తిరగాలి, తలగా బ్రతకాలని దేవుడు ఆశించే రాసిన వాక్యం, దీవెనకరమైన మాటలు. దీన్ని కాదని, దీన్ని తృణీకరించి నీ ఇష్టానుసారంగా బ్రతకాలనుకుంటే సంతోషంతో సమాధానంతో నువ్వు ఎన్నడూ బ్రతకలేవు. ఏమేమి మాట్లాడుకున్నాం ఈరోజు చెప్పండి, చెప్పాలి మీరు. చూద్దాం ఎంత శ్రద్ధగా విన్నారు. పొరుగువాడిని ఏం చేస్తారు ఈ రోజు నుంచి? ఆ మంచి సహోదరులు చెప్పండి. ఏదైనా చెడు వార్త మీరు విన్నారనుకోండి, ఏం చేస్తారు? దాని నిమిత్తమై ప్రభువా ఈ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నీవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ తర్వాత రెండోది, వస్త్రాల గురించి మర్చిపోయినారే. నాకు తెలుసు, ఎందుకంటే ఈరోజు ఏదో ప్రోగ్రామ్ చూడాలి కదా టీవీలో. చెప్పండి. నేను నా జీవితంలో చీర కట్టుకోను అని చెప్పండి. చెప్పరేంటబ్బా? ఇవన్నీ వాస్తవాలు. స్త్రీ వేషము పురుషుడిగా నేను ధరించను, స్త్రీగా నేను పురుషుని వేషము ధరించను. చెప్పండి ఇంకా. నెక్స్ట్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరూ మోకరు. If you are already in a relationship with somebody, please pray. ఒకవేళ మీరు పెళ్లి కాకముందే ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉంటే అది దేవునికి అనుకూలమైనదా, ఇష్టానుసారమైనదా ఒకసారి దేవుని సన్నిధిలో అడగండి. తల్లిదండ్రులకు తెలియకుండా మీరు ఎవరినైనా ఇష్టపడి తప్పుడు పనులు మీరు చేస్తున్నారా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి, అడగండి, దేవుని క్షమాపణ కోరండి. తండ్రి, నీకు వ్యతిరేకముగా నీ చిత్తము లేకుండా నేను ఈ విచ్చలవిడిగా నేను బ్రతుకుతున్నందుకు ప్రభువా, నా శరీరం ఆలయము పరిశుద్ధముగా నేను కాపాడుకోవాలని విషయము కూడా నేను మర్చిపోయి నా శరీరం నేను అప్పగించేస్తున్నాను వివాహానికి ముందు. ప్రభువా నన్ను క్షమించు తండ్రి. నాయన నిజముగా నన్ను ప్రేమిస్తున్నాడంటే వివాహం వరకు నాయన తండ్రి వేచి చూస్తాడు ప్రభువా, నన్ను తొందర పెట్టాడు ప్రభువా. పరిశుద్ధుడా నాయన తండ్రి, ఎన్ని విషయాల్లో మేము తప్పిపోయి ఉన్నాము ప్రభువా. రక్షణ పొందుకున్నామని మేము నమ్మేము, కానీ ఎన్ని విషయాల్లో హేయమైనవి నాయన, దాన్ని చూస్తూ నవ్వుతూ షేర్లు చేస్తూ
డిజిటల్ ప్లాట్ఫామ్స్లో నాయన ప్రభువా ఈ జోక్ చూడు ఎంత బాగుందో అని చెప్తూ హేయమైన కార్యాలకి మేము ప్రోత్సహించినందుకు ప్రభువా మమ్మల్ని క్షమించు తండ్రి. అది చెడు, నీకు హేయమనే విషయం కూడా మాకు తెలియకుండా నాయన మేము తప్పు చేస్తున్నందుకు నాయన క్షమాపణ కోరుతూ ఈ రోజు నుంచి అటువంటి వాటిని, నీకు హేయమైన పనులని మేము ఎన్నడూ ప్రోత్సహించమని నీకు మాట ఇస్తున్నాము ప్రభు. నాయన అన్యులతో సహవాసము చేయొద్దన్నావు ప్రభు, కానీ దానినే నేను కోరుకుంటున్నాను ప్రభు. నన్ను క్షమించు నాయన తండ్రి, నా మనసును మార్చు ప్రభు. నీకు వ్యతిరేకముగా ప్రభు ఏ పని నేను చేయకుండా ఉన్నట్లు నాయన నాకు జ్ఞానాత్మను, వివేచనను దయచేయి ప్రభు. ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, ప్రేమను నాలో పుట్టించు ప్రభు. నాయనా నా జీవితము నా చేతులారా నేను పాడు చేసుకోక మునిపే నాయనా నా బ్రతుకుని నాయన కాపాడు ప్రభు. నీ ఒక్కడివి నన్ను బాగు చేయగలుగుతావు ప్రభు. నీ ఒక్కడివి నా ఆలోచనలు మార్చగలుగుతావు ప్రభు. నా పాపము నుండి, నా అపరాధము నుండి నన్ను తీసివేసి నీతిలో నువ్వు ఒక్కడివి నన్ను నడిపించగలుగుతావు ప్రభు. నీ ఆత్మను నీ రోజు కోరుకుంటున్నాను ప్రభు. నీ ఆత్మ చేత నన్ను నింపండి. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మ చేతనే సమస్తము సాధ్యము నాయన ప్రభు. నీ ఆత్మను కోరుకుంటున్నాను తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మ నాలో నింపు ప్రభు. పరిశుద్ధాత్మ దేవా, నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు వరకు పందులకి నాయన ఈ ఆలయాన్ని నాయన తండ్రి సమర్పించుకున్నాను. ఇంకా ఎన్నడూ సమర్పించుకోకుండా నా దేవునికి మాత్రమే ఈ ఆలయాన్ని నేను సమర్పించుకుంటున్నాను, ప్రతిష్ఠించుకుంటున్నాను తండ్రి. నన్ను కాపాడు నాయన ప్రభు. జ్ఞానము లేక నశించిపోతున్నాను తండ్రి, తప్పిపోతున్నాను తండ్రి. నేను వెళ్ళవలసిన మార్గములో నన్ను నడిపించు ప్రభు. నాకు ఇష్టానుసారమైన మార్గం కాదు ప్రభు, నీకు ఇష్టానుసారమైన మార్గంలో నేను నడుచులాగ సహాయం నాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. నా తండ్రికి కానీ నా తల్లికి కానీ ఎటువంటి అపకీర్తి లేకుండా ఆయన నాకు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించు ప్రభు. నీకు ఇష్టానుసారంగా నేను జీవించి నాయన ఒక గొప్ప సాక్ష్యము కలిగి ఒక మంచి పాత్రగా నేను బ్రతుకుటకు నాకు సహాయం దయచేయము. ఈ చిన్న ప్రార్థన విజ్ఞాపన నీ పాదము చెంత చేరుస్తూ మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి.